విస్పోర్ట్ 2 hours 10 minutes రన్ టైంతో తెలుగులో జియో సినిమాలో రన్ అవుతుంది. చూసాక నాకైతే కొంచెం ఓకేగా ఉంది. కాకపోతే కిడ్నాప్ డ్రామా అయితే నాకు అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించింది. మూవీ 24 hours అయిపోయే స్టోరీ సినిమా ఇది. మూవీ మెయిన్గా డ్రగ్స్ అండ్ ఎక్స్పోర్ట్ చుట్టూ తిరిగే థ్రిల్లర్ సినిమా ఇది. ఈ మూవీ ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అడల్ట్ కంటెంట్ ఉంది చాలా చోట్ల, సో చూడలేం. నాకెందుకో జియో సినిమాలో వచ్చే తెలుగు డబ్బింగ్ మూవీస్ అంతగా ఏం బాగోదు. కొంచెం క్వాలిటీ చెక్ చేసి కొంచెం మంచిగా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే, డ్రగ్స్ వ్యాపారం పెట్టి మానేసిన హీరోకి తన ఫ్రెండ్ డ్రగ్స్తో ఉన్న జాకెట్ని ఇస్తాడు. అది తీసుకున్న హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఈ కథ మళ్ళీ హీరో కథకి ఎలా లింక్ అయింది అన్నది మిగతా స్టోరీ. ఇంకా మూవీ స్టార్ట్ అవుతుంది, మెయిన్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. అండ్ మోసపోతున్న మగవాడు క్యారెక్టర్ కింద వచ్చిన స్టోరీ మంచి ఎంగేజింగ్ కింద అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ రొటీన్ పాయింట్లోకి వస్తుంది. కిడ్నాప్ చేయడం, మళ్ళీ మనీ అడగడం, ఇవన్నీ రొటీన్ పాయింట్. ఇంకా ఈ మూవీలో యాక్షన్ సీన్ అయితే చాలా తక్కువగా ఉంటాయి అండ్ సాంగ్స్ అయితే ఏమీ లేవు. బట్ ఫైట్స్ చాలా తక్కువ, ఏదో రౌడీలు అలా కనిపిస్తుంటారు. బట్ స్టోరీ టెల్లింగ్ అయితే చాలా బాగుంది. సినిమాలో ఉండే ఇద్దరు హీరోయిన్స్తో అయితే అడల్ట్ సీన్స్ అయితే ఉన్నాయి, కానీ ఫ్యామిలీతో అయితే ట్రై చేయొద్దు. కాకపోతే ఒక్కసారి అయితే చూడొచ్చు, ట్రై చేయొచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, తెలుగు డబ్బింగ్ కొంచెం పక్కన పెట్టి ఎంగేజింగ్ సీన్స్తో ఓవరాల్గా ఒక్కసారి అయితే చూసేయచ్చు. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీరు కొంచెం లైక్ చేసి నాకు సపోర్ట్గా నిలిస్తే నేను కొంచెం మరికొన్ని వీడియోలు చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.